నమస్కారం. గోపాల్ సాముద్రిక శాస్త్రానికి స్వాగతం. మనం సాముద్రిక శాస్త్రంలో హృదయరేఖ గురించి అనేక విషయాలు తెలియజేస్తూ ఇప్పుడు హృదయరేఖ యొక్క లక్షణాలని మరికొన్ని విషయాలని మనం తెలుసుకుందాం. అప్పుడు కొంతమంది చేతుల్లో ఈ హృదయరేఖ గురుస్థానానికి ఇటువైపుకు వెళుతూ స్పష్టంగా ఉండి ఒక శాఖారేఖ బుధస్థానము వైపుకు విస్తరించిన బుధుడు విజ్ఞానము, సంపద, బుద్ధి, తెలివితేటలు, బుద్ధి, శాస్త్ర పరిజ్ఞానము, వ్యాపారాత్మక దృక్పథము ఇలాంటి భావాల్ని బుధుడు కలగజేస్తాడు. కనుక బుధ గ్రహము స్థానము ఉన్నతంగా ఉండి ఇటువంటి ఒక శాఖ బుధస్థానముకు చేరినటువంటి వ్యక్తులు తమ వ్యతిరిక్త జాతి అంటే స్త్రీలైతే పురుషుల్ని, పురుషులైతే స్త్రీలని ఈ విజ్ఞాన, వ్యాపార, తెలివితేటలు అధికంగా ఉండి సంపదను ప్రోగు చేసేటువంటి తెలివైనటువంటి వారి వైపు తమ యొక్క ప్రేమభావాన్ని, ఆప్యాయతను, అనురాగాన్ని వ్యక్తం చేస్తూ అటువంటి వారితోటి స్నేహ సంబంధాలు, బాంధవ్యాలు కొనసాగించాలనేటువంటి కోరికతోటి వీరు తమ భావాలను వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇటువంటి భావాలు ఉన్నప్పుడు మిగిలినటువంటి వాటిని కూడా మనం పరిగణలోకి తీసుకుని అదృష్టరేఖ స్పష్టంగా ఉన్నప్పుడు వాటిలో కొంతవరకు విజయాన్ని సాధిస్తూ ఉంటారు. అయితే కొంతమందిలో ఈ రేఖ హృదయరేఖ మీద వచ్చేటువంటి రేఖ ఇంకొకటి శాఖారేఖ రవి స్థానం వైపు కూడా వెళితే రవి కళలు, ఆకర్షణ, ఆధిపత్యము, అందము వీటితోటి మిళితమై ఉంటారు కనుక భావాలు. బుధుడు విజ్ఞానము, వ్యాపారము, వ్యాపారాత్మక దృక్పథము ఇలా ఉన్నటువంటి వ్యక్తులు తమ యొక్క ఆప్యాయతను, అనురాగాన్ని, ప్రేమను, తాము పొందినటువంటి కళలను వాటిని ఉపయోగించి వ్యాపారాత్మక దృక్పథంతో ధన సంపాదన వైపు తమ యొక్క లక్ష్యాన్ని ముందుకు నడుపుకుంటూ ఉంటారు. ఇవి గమనిస్తున్నప్పుడు మనం ఈ రెండు రేఖలకి కూడా ఈ ముందు ఎపిసోడ్లో నేను చెప్పినట్లు ఈ మానసిక, వ్యాపార, ప్రాపంచిక భావాలని కూడా మనం పరిగణనలోకి తీసుకుని దాన్ని కూడా మనం సాధారణంగా 4:3:3లో ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి వ్యతిరేక భావం లేకుండా ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు వీటిని కొనసాగిస్తూ ఉంటారు. వీటిలో వ్యత్యాసం కనిపించినప్పుడు ఈ వ్యాపార భావం బాగా పెరిగిపోతే ఈ లక్షణాలు వ్యాపారం చేసేటువంటిది, ఇచ్చిపుచ్చుకునే ధోరణి, ప్రేమలో కూడా నాకేమి వస్తుంది, నీకేమి ఇవ్వాలనేటువంటి ధోరణి కూడా పెరిగి కొన్ని సందర్భాల్లో ఇతర రేఖలు స్పష్టత కోల్పోయినప్పుడు ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి లక్షణాలని మనం గమనించవచ్చు. కొన్ని సందర్భాల్లో ప్రాపంచిక భావం బాగా పెరిగిపోయి ఈ లక్షణాలు ఉన్నటువంటి వాటిని తమ కళలతోటి, వ్యాపారాత్మక దృక్పథంతో పొందినటువంటిది ప్రేమైన, సంపదైన తమ స్వసుఖానికి ఉపయోగించుకొని విలాసాలకి, శారీరక సుఖానికి, శృంగారాది చర్యలకు వీటిని ఎక్కువగా ఉపయోగించుకునేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా మనం హృదయరేఖను మనస్సు, ప్రేమ, అభిమానం వీటి గురించి మనం తెలియజేస్తుందని మొదటి నుంచి మనం చెప్పుకుంటున్నాం కనుక కొంతమంది చేతుల్లో
ఈ హృదయ రేఖ ఇలా వెళ్తూ దీని నుంచి కొన్ని శాఖ రేఖలు చీలినట్లు దిగువ రేఖలు ఏర్పడుతూ ఉంటాయి. ఏ రేఖ అయినా సరే ఇలా విచ్ఛిన్నమైనట్టు కానీ దాని నుంచి దిగువ రేఖలు మనకు కనిపిస్తూ ఉంటే ఆ రేఖ చెప్పే భావాల్లో ఎంతో కొంత అది స్పష్టత కోల్పోయి న్యూనతాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉంటుంది. ఇది హృదయరేఖ గనక ప్రేమ అభిమానము ఇతరుల నుంచి మనం ఈ ప్రేమను కోరుకునే సందర్భాల్లో ఇటువంటి వ్యక్తులు భంగపాటుకు గురవటం కానీ తమ ఆలోచనల్లో తమ వ్యక్తం చేసేటువంటి భావాల్లో ఈ ప్రేమ భావాలు ఇతరులని ఆప్యాయతను పొందాలనేటువంటి ఆశించేటువంటి క్రమంలో తరచూ ఈ రేఖలను బట్టి వచ్చినటువంటి వయస్సును బట్టి కొంత భంగపాటుకి గురి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటప్పుడు మనం మిగిలినటువంటి ఈ భావాలు అరచేయిలో ఉండేటువంటి భావాలు మిగిలిన రేఖలను కూడా మనం చూసి దీన్ని నిర్ధారించవలసినటువంటి అవసరం ఉంటుంది. కొంతమంది చేతుల్లో ఈ హృదయ రేఖ ఇలాగా రెండుగా చీలి అంటే ఒక శాఖ శని స్థానంలోకి ఒక శాఖ గురుస్థానంలోకి అలాగే శిరోరేఖ ప్రారంభంలో ఇటు నుంచి ప్రారంభమవుతుంది కనుక గురుస్థానము వైపు నుంచి ప్రారంభమయ్యి ఇది రెండుగా చీలి ఒకటి కుజస్థానమునికి వెళ్ళినప్పుడు ఈ విధంగా ఉన్నటువంటి వ్యక్తులు సాధారణంగా శిరోరేఖ గురుస్థానాల్లోంచి ప్రారంభమైన గురుస్థానానికి పాయి వెళ్ళిన ఆధిపత్యానికి ఎక్కువగా వీరు బుద్ధి ఆధిపత్యం వైపు వెళ్తుంది. ఇలాగ కుజిస్థానము వైపుకి తిరిగితే ఘర్షణ స్వభావాన్ని సంపద కోసం పాకులాటాన్ని ఉంటుంది. ఇది శని స్థానంకు వెళ్ళటం వలన హృదయరేఖ ఈ భావాలు స్వార్థానికి దారితీస్తూ ఇటువంటి హృదయరేఖ కలిగినటువంటి వ్యక్తులు దాంపత్య జీవితంలో భార్య భర్తల మధ్య ఆధిపత్య బోరు అంటే సంపదపై వైపు అధికారము వైపు ఇది అధికారాన్ని ఇది సంపదని ఇది ఘర్షణ స్వభావాన్ని వెనక్కి వస్తుంది. అంటే ఇద్దరి మధ్యన కొన్ని కలహాలకు దారితీసే విధంగా వారి యొక్క భావాల్ని వ్యక్తం చేయడం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి సందర్భంలో మనం స్త్రీలైనా పురుషులైనా రెండు అరచేతుల్లోనూ ఈ రేఖలు ఎలా చెప్తున్నాయి అనేటువంటి దాన్ని మనం ప్రస్ఫుటంగా గమనించవలసి ఉంటుంది. ఇది గురుస్థానము ఆధిపత్యానికి బయట సమాజంలో ఆధిపత్యం పొందాలనేటువంటి కోరిక వేరు, ఇక్కడ హృదయరేఖ ఇది విడిపడి ఉండటం వలన కుటుంబంలో ఉన్న ఇద్దరిలో కూడా ఆధిపత్య పోరు దానివలన సంపద కోసం డబ్బు కోసం సంపద అంటే భూమి ఇల్లు ఆస్తులు వాటి కోసం ఇది కూడా ఘర్షణని కలిగించేటువంటి లక్షణాలని మనకి ఆ మనసులో కనిపిస్తూ ఉంటాయి. ఇటువంటి రేఖలు ఉన్నప్పుడు అదృష్టరేఖ ఇంకా బుద్ధిరేఖ శిరోరేఖ ఇవన్నిటిని కూడా ఈ భావాల్ని కూడా మనం పరిగణలోకి తీసుకుని మనం వారికి సూచనలు చేయవలసి ఉంటుంది. కొంతమంది చేతుల్లో ఈ హృదయ రేఖ కొద్దిగా ఈ 4 గ్రహస్థానాలకి దిగువలో క్రమంగా గురుస్థానము వైపు వెళ్తూ అంటే ఈ గ్రహస్థానాలు 4 కూడా స్ఫుటంగా కనిపిస్తూ
కుజస్థానము అంటే ఈ శిరోరేఖ కుజస్థానము దిగువకి చేరి కుజస్థానము ఉన్నతంగా ఉన్నట్లయితే ఈ కుజస్థానము కూడా కొంచెం ఊబికి ఉన్నట్లయితే ఇటువంటి హృదయరేఖ కలిగినటువంటి వ్యక్తులు అంటే కొద్దిగా దిగువకి వచ్చి బాగా దిగువకి రాకూడదు. ఈ 4 గ్రహస్థానాలు ఇంచుమించు ఈ దిగువకు వచ్చినప్పుడు ఈ 4 గ్రహస్థానాలు ఈ కుజస్థానము ఉబికి ఉండి ఈ కుజస్థానం కూడా ఉబికి ఉండి ఈ శిరోరేఖ కుజస్థానమునకు చేరి ఉంటే ఇటువంటి వ్యక్తులు ఉన్నతమైన భావాలు కలిగి ఈ ప్రేమ అభిమానము వ్యక్తం చేయటంలో సాహసంగా ధైర్యంగా తమ యొక్క అభిప్రాయాలను చెప్పి వాటిలో విజయాన్ని సాధించి స్త్రీలైనా పురుషులైనా వారి యొక్క ప్రేమను సాఫల్యం చేసుకునేటువంటి విధంగా ఈ రేఖ మనకి సూచిస్తుంది. హృదయరేఖ గురించి మరికొన్ని విషయాలు మరొక ఎపిసోడ్లో మళ్ళీ మనం తెలుసుకుందాం. అంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకి, బంధువులకి, స్నేహితులు అందరికీ కూడా షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాలని, మీరు గమనించిన విషయాలని కామెంట్స్ రూపంలో పొందుపరచండి. తగిన సమయంలో వాటికి నేను వివరణ ఇవ్వగలుగుతాను. చక్కగా మన చేతుల్ని మనం పరిశీలించుకుందాం. మన జీవితాన్ని మనం సరిచేసుకుందాం. అభివృద్ధి పదంలో వెళ్ళటానికి ఉండే మార్గాల్ని అన్వేషిద్దాం. ఎవరి జీవితానికి వారే కర్తలు, ఎవరి జీవితాన్ని వారే నిర్ణయించుకోవచ్చు, అభివృద్ధి చేసుకోవచ్చు. ఒకవేళ కొన్ని అవాంతరాలు ఎదురైనప్పుడు వాటిని మనం అన్వయం చేసుకుని వాటిని అధిగమించడానికి ప్రయత్నం చేస్తూ కొన్ని సందర్భాల్లో వాటిని అనుభవించడానికి మన సంసిద్ధులు కావటానికి ఈ శాస్త్రం దోహదపడుతుంది. దీన్ని గమనించండి. సాముద్రిక శాస్త్రాన్ని అధ్యయనం చేయండి. నమస్కారం.